ఒకవేళ ఎలక్షన్స్ 5 ఇయర్స్లో జరిగితే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ మీరున్నా మేమున్నా పెద్ద ఏం లేదు జనంలోకి వెళ్ళాల్సింది. నువ్వు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో షో మీ వన్ థింగ్. మీరు 1 ఇయర్లో ఒక చేయరాని పని కూడా చేశారు. మీరు ఒక చేతకాని పని కూడా చేశారు. యూ బ్రాట్ వన్స్ అగైన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు అమరావతి. పోయినసారి వచ్చినందుకే తనే సిగ్గుపడతా ఉన్నాడు. రీఆర్గనైజేషన్ యాక్ట్ అనే దాని మీద చట్టపరంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి రాజధాని కానీ, పోలవరం కానీ, రైల్వే డివిజన్ కానీ అనేక అంశాలు ఉన్నారు. షెడ్యూల్ 10 కానీ వీటిలో ఒక్కటే ఇవ్వకుండా చేతైన తోట చెప్పుకోండి అన్నారు. పాసిపోయిన లడ్లన్న అతను అక్కడే కలిసిపోయాడు. అసలు నువ్వేంటి, నీకు ఎక్కడ చదువుకున్నావు, మీ ఊరేంటి, నీ డిగ్రీ ఏంటి అన్న వాళ్ళు అక్కడ కలిసిపోయారు. తర్వాత అతనే ఆంధ్రప్రదేశ్కి రావాలంటే సిగ్గుపడుతున్న నేపథ్యంలో రెండోసారి తీసుకొచ్చారు. రెండోసారి శంకుస్థాపనలు స్టేజ్ మీద పెట్టి ఏమైనా నీకు ఒక 10 పైసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇదిగో ఈ రాష్ట్రానికి ఇది ఇస్తున్నావు అనే అష్యూరెన్స్ తీసుకున్నారా? ఒకరినొకరు పోగొట్టుకోడు. అప్పులు ఇప్పించారు కదా ఆయన. అప్పులు ఆయన ఇప్పించింది అసలు ఆయనకన్నా పెద్దోడు కదా. అసలు ఆయనకన్నా పెద్దోడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన సిబిఐని చూసే కదా అప్పులు ఇచ్చేది. మోడీని చూస్తే అప్పులు ఎవడిస్తాడు? నిన్నగాక మనకి యుద్ధం జరిగింది కాశ్మీర్ మన పాకిస్తాన్ తోటి. ఒక్క ప్రపంచంలో ఒక్క దేశమైనా మన దేశాన్ని సపోర్ట్ చేసిందా? అలాంటి పెద్ద మనిషి కదా, 65 దేశాలు తిరిగిన పెద్ద మనిషి ప్రధానమంత్రి. ఆయన చూసి అప్పులు ఇచ్చేదేంటి? చంద్రబాబు నాయుడు గారు చూసి అప్పులు ఇవ్వాలి. బిల్ గేట్స్ వచ్చినా, బిల్ క్లింటన్ వచ్చినా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ట్రంప్ వచ్చినా, ఎవడొచ్చినా కానీ ఆయన చూసి ఇవ్వాలి. కానీ పాపం మోడీని చూసి ఎవరు ఇస్తారు? సార్ మీరు ఎంత వెటకారం చేసినా అమరావతిని మీరు పక్కన పెట్టేశారు. అమరావతిలో 30-40 వేల కోట్లకి ఇప్పుడు టెండర్లు పిలిచారు, పనులు అవుతున్నాయి. వచ్చే 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో దాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా చేయబోతున్నా అని చెప్తున్నారు. నవనగరాలు నిర్మిస్తా అని చెప్తున్నారు. పక్కన ఇంకో 50,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రాష్ట్రాన్ని పోషించే ఒక నగరం ఉండాలని కదా సార్. 1,00,000 ఎకరాల రాజధానిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా విన్నారా, చూసారా? లేదు సార్. చరిత్రలో ఒకసారి వెళ్దాం. మీరు ప్రపంచ జాగ్రఫికల్ మ్యాప్ ఒకదాన్ని తీసుకొద్దాం. అన్నీ మనకు అప్పుడు రాజధాని ప్రాంతాలన్నీ కనపడతాయి జాగ్రఫికల్ మ్యాప్ చూస్తే. ఒక్క దేశమైనా సరే 1,00,000 ఎకరాలతోటి ఒక రాజధాని అంటే ప్రపంచ స్థాయి రాజధాని కదా. ప్రపంచంలో ఒకటి ఉంటే దాని స్థాయి, ఓహో ఒక దేశంలో రాజధాని స్థాయి ఇంత అనుకోవచ్చు. ప్రపంచమంతా రాజధాని నేనే కట్టాలనుకుంటే ఎట్లా? అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన స్థాయి అలా ఉంటుంది కదా, విజనరీగా ఉంటారు ఆయన. సో వరల్డ్ క్లాస్ సిటీ ఇప్పటివరకు ఎవరు కట్టలేదు కాబట్టి మనం కడదాం అట్లా అనుకుంటే పర్లేదు. ఎవరు కట్టలేదు కాబట్టి మనం కడదాం అనుకోవచ్చు. కానీ ప్రపంచ స్థాయి అంటున్నాం కదా. ప్రపంచంలో ఇంకో చోటు ఉంటే ఆ స్థాయి ఇస్తాంబుల్ ఉందా, చైనాలో ఇంకొక దేశం ఇంకొక కంట్రీ ఉందా, లేకపోతే ఇంకొక స్టేట్ ఉందా, ఒక ప్రాంతం ఉందా, లేకపోతే రష్యాలో ఒక ప్రాంతం ఉందా, అమెరికాలో ఒక ప్రాంతం ఉందా, ఒకవేళ ఇలాంటి అక్కడ దుబాయ్లో ఏమైనా ఉందా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ స్థాయి రాజధాని మనం కడదాం అనుకోవచ్చు. నువ్వు అసలు ప్రపంచ స్థాయి రాజధాని 1,00,000 ఎకరాలు పోగు చేసుకొని ప్రజల భూమిని, రైతుల్ని వ్యవసాయం చేయటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, కష్టం ఉన్నటువంటి వాళ్ళు ఆ భూముల్ని వదిలేసి కౌలుకిచ్చి వాడానికాలు తిరగలేక ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి నెలకి 50,000 రూపాయలు వాళ్ళు మనకు రెంట్ ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఇచ్చేద్దాం అనుకున్న కొంతమందిని మోటివేట్ చేసి మీరు చూడండి ఎంత తిరుగుబాటు రాబోతుందో. ఇంకొక 50,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వండి అని వాళ్ళు పూల్ చేసే క్రమంలో ఓన్లీ 10% or 8% పీపుల్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. రిమైనింగ్ 90% పీపుల్ దే ఆర్ రిజెక్టింగ్. ఎస్. ఆ భూములు ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాని ఫెర్టిలిటీ ఏంటి, ఆ ఫెర్టైల్ ల్యాండ్ ఏంటి, ఎన్ని పంటలు పండుద్ది, ఈ మొత్తాన్ని సంపద సృష్టించే భూమిని మొత్తం ఎడారిగా చేయటం కోసం నువ్వు వాళ్ళందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి నేను తీసుకొని నేను ఏదో చేస్తానంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఏం చేశారు? అన్నీ టెంపరీ బిల్డింగ్స్ మీరే చెప్పారు కదా. ఇప్పుడు పర్మనెంట్ కడతారా? 1 ఇయర్ అయిపోయింది కదా. ఒక చోట నీకు అమరావతి లాంటి చోట నిజంగా ఒక ఇన్స్టిట్యూషన్ రావాలంటే, ఒక ఇంపార్టెంట్ బిల్డింగ్ రావాలంటే, మీరు అన్నట్టుగా హై రైజ్ 30 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్ రావాలంటే నీకు కిందకి ఎంత దూరం వెళ్ళాలి? వాట్ ఈజ్ ద సాయిల్ కండిషన్? మన ఎవరో ఒక అతను అన్నాడు అన్ని నగరాలన్నీ నదులు ఒడ్డునే పెరిగాయి కదండి అన్నాడు. బట్ ఈ నగరం, ఈ నది అలాంటిది కాదే. సముద్రం ఒడ్డునట్టు ఇసుకుంటుంది, బేస్ ఉంటుంది. ఇది ఒండు కదా. ఇది ఈ కృష్ణా నది పక్కన ఉన్నదంతా కూడా నీకు బోరేస్తే బోరు కూడా పడదు కదా, మట్టి చుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ పైపులతో తిప్పేసేస్తూ ఉంటారు కదా, వేస్తూ ఉంటారు గందరగోళంగా. నీకు ఒక 10 అంతస్తులు పోవాలంటే ఇంకో 10 అంతస్తులు లోపలికి వెళ్ళాలి. సర్లేండి, చాలా టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు కట్టేస్తున్నారు సముద్రం. యూజ్ యువర్ టెక్నాలజీ, యూజ్ యువర్ బ్రెయిన్, విల్ బిలీవ్ యువర్ విజన్, విల్ బిలీవ్ యువర్ విజన్, బట్ ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి
ఇంకొక 50,000 ఎకరాలు ఇచ్చినా ఉమ్, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని కడతామని అన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క పైసా నీకు ఇవ్వకుండా, ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇవ్వకుండా అంటే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పిస్తానని కాదు, మీడియేటర్ అవసరం లేదు. అవర్ ప్రధానమంత్రి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మీడియేటర్, ఉమ్, ఉమ్. ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. సో గ్యారంటీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. నో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు. దే హ్యావ్ బీన్ షోన్ ఎ సోర్స్. ఉమ్, పలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అడగండి, అవసరమైతే నా పేరు అడుకోండి. ఉమ్, అంతేగాని నా అవసరమైతే నీకు కుదరబెట్టడానికి ఆస్తి కావాలంటే నా ఆస్తి ఇస్తాను అది చెప్పలేదు, అని చెప్పలేదు. అది చెప్పలేదు. కాబట్టి పాపం ఆయన ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటి, మనం ఆయన్ని జనంలో చెప్పేది ఒకటి, తప్పది. కాబట్టి నువ్వు చెప్పే ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పడే అవకాశం లేనే లేదు. ఉమ్, ఒకళ్ళు ఉన్న అంత రాజధాని ఆల్రెడీ విజయవాడకి పెరుగున్న గుంటూరుకి మధ్యలో, ఉమ్, దాన్ని ఎవడు చేయాలి? ఒకళ్ళు నువ్వు అంత రాజధాని కట్టినా వాట్ అబౌట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్? ఉమ్, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలతో ఉన్నటువంటి చిన్న రాష్ట్రంలో ఉమ్, రీఆర్గనైజేషన్ జరిగేటప్పుడే 13 జిల్లాలు ఉన్నటువంటి 13 జిల్లాల్లో 7 జిల్లాలు మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పింది. ఉమ్, ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎక్కడ ఉన్నాయి? ఉమ్. వైజాగ్ ఏరియాలో ఉన్నాయి, రాయలసీమ. రాయలసీమలో ఉన్నాయి. వాటికి ఏమి ఇస్తున్నావు? నువ్వు ఇక్కడ అవసరం లేని చోట ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నావు. నీకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, చూసుకోవాయా, జాగ్రత్తగా వాటిని డెవలప్ చేయమంటే వాటిని వదిలేస్తున్నావు. మీరు అమరావతికి డబ్బులు ఖర్చు పెట్టాలి 5 ఏళ్లలో. మీరు అప్పుడు అమరావతికి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బులు మీరు ఆ జిల్లాలకు ఎందుకు పెట్టలేకపోయారు? ఖచ్చితంగా పెట్టాం. ఆ జిల్లాలకి ఏంటి, ప్రతి జిల్లాలో పేదరికాన్ని రూపుమార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలని ఎవరైతే పేద ప్రజలు ఉంటారో పేదరికాన్ని నిర్మూలించడం కోసం, వాళ్ళ ఆకలిని తీర్చడం కోసం, వాళ్ళకున్న అవసరాలు తీర్చడం కోసం విద్యని ఒక విప్లవాత్మకంగా తీసుకొని, ఆరోగ్యాన్ని ఒక అద్భుతమైన అంశంగా తీసుకొని, ఆయన పెట్టినటువంటి విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ మేము దాన్ని పెట్టుబడిగా చూడలే. అది హ్యూమన్ ఇండెక్స్లో చూసాం, హ్యూమన్ డెవలప్మెంట్లో చూసాం. మీరేం చూస్తున్నారు ఇక్కడ? ప్రతి పెట్టుబడి మీకు ఎందుకు తీసేశారు? విద్యలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు తీసేశారు? మీరు పెడతామని చెప్తుంది ప్రభుత్వం.